హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఇంకా 20 రోజులు కూడా లేదు ఎగ్జామ్‌కి. ఇంకా చదువుతూనే ఉన్నారు తప్ప, మనం ఎగ్జామ్‌కి దగ్గరలో 20 రోజులు కూడా లేనటువంటి ఎగ్జామ్ దగ్గరలో వచ్చాం. ఇంకా రాని టాపిక్స్ చదువుతూ మీ ర్యాంక్‌ని మీరే వెనక్కి పంపించుకుంటున్నారనేటువంటి ఒక ప్రమాదంలో ఉన్నారని చెప్పటం నా ఉద్దేశ్యం. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పే మాటలు ఇవన్నీ. ఎందుకంటే కాలేజీలో కూడా రోజు చూస్తుంటాను కాబట్టి. ఇంకా స్టూడెంట్స్ చదువుతూనే ఉన్నారు అంటే వాళ్ళకి దాదాపుగా ర్యాంకులు రావటం అనేది కష్టం. ఎందుకు? చదవటం వేరు, ఈ టైంలో రివిజన్ వేరు. రివిజన్ కూడా చదవటమేనంటే ఎటువంటి పరిస్థితుల్లోనే కాదు. ఈ టైంలో మీరు చేయాల్సిన ముఖ్య విషయాలు ఏంటనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నా. సో, స్టూడెంట్స్ తప్పనిసరిగా లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవి నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పే మాటలే. సో, మనం చదవటం వేరు, ర్యాంక్ వేరు. ర్యాంక్ కావాల్సింది ముఖ్యంగా ప్రాక్టీస్. ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్ అంతా ఆన్‌లైన్ సిస్టమ్. చాలా మందికి గ్రాండ్ టెస్ట్‌లు రాయటం అనేది తెలియనటువంటి విషయం. టైమ్ మేనేజ్‌మెంట్ తెలీదు. అది ఎలా చేయాలో ఇంకో వీడియోలో కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను. సో, గ్రాండ్ టెస్ట్‌లు ముఖ్యంగా రాయటం, ఆ రాసిన దానికి అంటే మనం ఇప్పటివరకు చదివిన దానికి ఒక ఎగ్జామ్‌ని మనం ఫేస్ చేస్తే మన పొజిషన్ ఏంటో తెలుస్తుంది. మన పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ టైమే గ్రాండ్ టెస్ట్ రాయగానే మనకి స్కోర్ ఇప్పటివరకు మన యావరేజ్ స్కోర్ 200 వస్తూ ఉంటే, గ్రాండ్ టెస్ట్ 2 సంవత్సరాల సిలబస్ కలిపి మీరు ఎగ్జామ్ రాస్తే 200 రాదు. 140, 150 వస్తే గొప్పగా అనిపిస్తుంది మనకి. అలా ఒక 2, 3 ఎగ్జామ్స్ అలా జరుగుతూ ఉంటాయని ప్రతిసారి కూడా నేను చాలా వీడియోస్‌లో మీతో చెప్పడం అనేది జరిగింది. ఇంకా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే చదివిందే చదవటం, ఇంకా చదివిందే చదువుతున్నారు కానీ, మనం చదివిన దానికి ఒక టెస్ట్ రాస్తే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. మన తప్పులేంటో మనకు తెలుస్తుంది. టైమ్ మేనేజ్‌మెంట్ తెలుస్తుంది. అందులో మనం చేసేటువంటి నెగెటివ్ మిస్టేక్స్ ఏమున్నాయో తెలిస్తే దాన్ని మనం రికవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, మీరు చేయాల్సింది ఈ టైంలో వీలైనంతగా టాపిక్ చదవటం కాదు. మీకొచ్చిన టాపిక్స్‌ని ఏదైతే ఉన్నాయో వాటి మీద టెస్ట్ కండక్ట్ చేసుకోవటం. అంటే అది టాప్ సబ్జెక్ట్ వైస్‌గా కండక్ట్ చేసుకోవటం అనేది బెస్ట్ ఐడియా. మ్యాథ్స్ ఒక పూట, ఫిజిక్స్ ఒక పూట, కెమిస్ట్రీ ఒక పూట రాసుకోవటం. 1 అవర్ టైం పెట్టుకొని దానిలో మనకి 25 క్వెషన్స్‌కి మనం 15 క్వెషన్‌లే చేశామనుకోండి. ఆ రిమైనింగ్ 10 క్వెషన్స్ అందులో నాకొచ్చిన టాపిక్స్ ఎన్ని, నేను వదిలేసిన టాపిక్స్ ఎన్ని, అది తెలుసుకొని వచ్చిన టాపిక్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? వచ్చిన టాపిక్స్‌లో ఉన్న క్వెషన్ నేను చేయలేకపోతున్నానా? ఆ కాన్సెప్ట్ నాకు తెలీదా? ఆ టైప్ ఆఫ్ క్వెషన్ నేను ఎప్పుడు చేయలేదా? అనుకోని ఆ కాన్సెప్ట్‌ని రివైజ్ చేసుకోవటం. ఈ టైంలో చేయాల్సింది రివిజన్ కానీ, నేనేదో కొన్ని టాపిక్స్ మిస్ చేశాను. అది మళ్ళీ మొదటి నుంచి చదువుకుంటాను. రాని టాపిక్స్ చదువుకునే టైము ఎగ్జామ్ ఇది కాదు. సో, జేఈఈ ఎగ్జామ్ అంటే మీకందరికీ తెలిసిందే, ఏ లెవెల్‌లో ఉంటుందో తెలుసు. కాబట్టి ఇప్పుడు కొత్తగా రాని టాపిక్స్‌ని చదవాలనే ప్రయత్నం స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితిలోనూ చేయొద్దు. మీకు ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్‌లో కానీ నేను 18 క్వెషన్స్ వరకు ప్రిపేర్ అయ్యానని నమ్మకం మీకుంటే 18 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ అండ్ టాలెంట్. దానికి క్లెయిమ్ ఉండదు. మీ హార్డ్ వర్క్‌తో మీరు ఎన్ని ప్రిపేర్ అయ్యారో మీకు మాత్రమే తెలుసు. ఒక 18 క్వెషన్స్ ప్రిపేర్ అయ్యారనుకుంటే, ఆ 18 క్వెషన్స్‌నే ఇంకా స్ట్రాంగ్ చేసుకొని 18కి కనీసం 16 క్వెషన్స్ ఎగ్జామ్‌లో చేయగలిగేలాగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే, ఇప్పుడున్న కమింగ్ 18 డేస్‌లో మనకి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా చదవటం ఆపేసి మీకొచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు టెస్ట్ చేసుకునే టైం అని వచ్చింది. దాన్ని ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ రాస్తారా? లేకపోతే కాలేజీకి వెళ్లి గ్రాండ్ టెస్ట్ రాస్తారా? రాయటం ఇంపార్టెంటే కాదు. ఆ రాసిన ఎగ్జామ్‌లో ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి? ఏ సబ్జెక్ట్‌లో తప్పులు జరిగింది? ఆ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్‌లో నేను తప్పు చేశాను? ఆ టాపిక్ నాకు బాగా వచ్చు. కానీ ఎగ్జామ్‌లో చేయలేకపోయాను. అది భయం చేత, టెన్షన్ వల్ల, లేకపోతే కొన్ని చోట్ల నేను ఆ కాన్సెప్ట్‌ని మిస్ అయ్యానా? అది మీరు తెలుసుకునే టైం. మన తప్పు మనం ఇప్పుడు తెలుసుకొని కరెక్ట్ చేసుకునే టైం. ఇంకా చదువుతూ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. రివిజన్ వేరు, రెగ్యులర్ చదువు వేరు. నేను చెప్పింది చదివింది చాలు అంటే రెగ్యులర్‌గా చదివినట్టు చదవటం కాదు. ఆల్రెడీ చదివినది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు రివైజ్ చేసుకునే టైం. సో, కొత్త టాపిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేయకండి. వచ్చిన టాపిక్‌లో క్వెషన్ పోకుండా చూసుకోండి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది. ర్యాంక్ తెచ్చుకోవటం అంటే మామూలు విషయం కాదది. చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి తప్పు. ఇంకా బుక్ ముందేసుకొని కూర్చుంటున్నారంటే టైమ్ పాస్ బ్యాచ్ అని అర్థం. ఫ్రాంక్‌గా చెప్పాలంటే. లేదు, నేను ర్యాంక్ తెచ్చుకోవాలని మీరు గనక మనస్ఫూర్తిగా అనుకున్నట్లయితే, మీ గోల్ అదే అయితే మీరు చేయాల్సిన పని ఇమ్మీడియేట్‌గా సబ్జెక్ట్ వైస్‌గా ఎగ్జామ్ రాసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. 1 అవర్, 1 అవర్, 1 అవర్
టైం పెట్టుకొని రాసుకోండి. దాన్ని అనలైజ్ చేసుకోండి. అలా ఒక 3, 4 ఎగ్జామ్స్ రాసుకున్న తర్వాత డైరెక్ట్‌గా గ్రాండ్ టెస్ట్‌ల జోలికెళ్ళండి. ఫస్ట్ ఇయర్ ఒక గ్రాండ్ టెస్ట్, సెకండ్ ఇయర్ ఒక గ్రాండ్ టెస్ట్, లేదా మొత్తం గ్రాండ్ టెస్ట్ రాసిన. గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు ఆటోమేటిక్‌గా మార్క్స్ తగ్గుతాయి. కంగారు పడొద్దు. టెన్షన్ పడొద్దు. ఎక్కడెక్కడ తప్పులు పోయినాయన్నది మీరు చూసుకొని, ఆ టాపిక్ మీరు నిజంగా చదివి గ్యారంటీగా నేను చెయ్యగలను అనుకున్న టాపిక్‌లో మార్క్ పోయిందా? అది చూసుకొని దాన్ని రివైజ్ చేసుకొని చేయగలిగితేనే మీకు సక్సెస్ ఉంటుంది. సో, డైరెక్ట్‌గా మీ అందరికీ తెలిసిందే, డైరెక్ట్‌గా మనం ఎప్పుడు ఫైనల్‌కెళ్ళం. ముందు చాలా మ్యాచెస్ ఉంటాయి. లీగ్ మ్యాచెస్ ఉంటాయి. అవన్నీ ఆడి అందులో సక్సెస్ అయితేనే ముందుకెళ్ళగలం. గ్రాండ్ టెస్ట్‌లు కూడా అంతే. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు రాసి తీరాల్సిందే. ఖచ్చితంగా ఒక 4, 5 అన్నా ఎక్కడా ఒక చోట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు రాసుకోండి. కాలేజీకెళ్ళి గ్రాండ్ టెస్ట్‌లు రాయండి. సిన్సియర్‌గా 3 అవర్స్ ఎగ్జామ్ అంటే 3 అవర్స్ రాయండి. దాన్ని స్క్రూటినీ చేసుకొని అనలైజ్ చేసుకోండి. మీ తప్పులు మీరు తెలుసుకోండి. రివైజ్ చేసుకోండి. అంతేకాని ఇంకా బుక్ ముందేసుకొని సినాప్సిస్ చదివేవాళ్ళు, ఫార్ములాలు చదివేవాళ్ళు, రకరకాలుగా టైమ్ పాస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇది పద్ధతి కాదు. ఇది మీ కెరీర్‌కి సంబంధించిన విషయం అని తెలుసుకోండి. ఇప్పటివరకు మీరు చదివిన దాన్ని టెస్ట్ పెట్టుకొని ముందుకెళ్ళాల్సింది తప్ప, ఇంకా చదువుతూ కూర్చోవటం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. నా సలహా మీకు ఇది ప్రాక్టికల్ విషయం. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే తెలుసుకుంటారు. ఇలా ప్రాక్టీస్ చేయటంలో వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? నెగెటివ్ మార్కులు తగ్గించుకోవచ్చు. సో, ఇది ఫాలో అవ్వండి. ఇంకా మీరు రివైజ్ చేసే టైంని గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కూడా దీనికి సహకరించండి. చదవటం అంటే ఇంతవరకు చదివిన దాని మీద ఎగ్జామ్స్ రాసుకుంటారు. మార్కులు తక్కువ వచ్చినా పర్వాలా, నథింగ్ టు వర్రీ. కానీ మనం నేర్చుకున్న టాపిక్‌లో మార్క్ పోవటానికి వీల్లేదు. అంటే అలా వచ్చే క్వెషన్స్ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. వీలైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేసుకోండి. చదవటం అంటే చదవటం ఆపేసి మీరు చదివిన టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేసుకోండి. ఒక గ్రాండ్ టెస్ట్‌లు రాసుకోండి. ఆ వచ్చిన దాన్ని కరెక్ట్ చేసుకోండి. మళ్ళీ గ్రాండ్ టెస్ట్‌కెళ్ళండి. అట్లా చేసుకోగలిగితే గ్రాండ్ టెస్ట్‌లు కూడా ఎప్పుడు కూడా రోజు వెంబటి రోజు రాయకండి. ఒక 2, 3 డేస్ గ్యాప్ ఇచ్చి రాసుకోండి. ఈ 2, 3 డేస్‌లో మీకు పోయినటువంటివి లేదా మీకు బాగా వచ్చిన టాపిక్‌ని మళ్ళీ మళ్ళీ చదువుకోండి. అంతేకాని రాని టాపిక్‌ని కొత్తగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయకండి. ఇది నా సిన్సియర్ సలహా. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. రైట్. థాంక్ యూ.